Welcome back to my channel, Learning Continuous. Hope everyone is doing good. ఒక 1 వీక్‌గా అనుకుంటున్నానండి చేద్దామని వీడియోస్, కానీ అవ్వట్లేదు. లిటిల్ హ్యాపీ దట్ మనం ఏదైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినామో, ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్యాటర్న్ అనాలిసిస్ చేస్తున్నాం కదా! నేను ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ పెట్టాను. అనలైజ్ చేస్తూ ఈ సెంటర్స్ వైస్, ఈ హాల్ టికెట్స్ అనలైజ్ చేశాను కదా! ఒక 2, 3 వీడియోలు ఉంటే చూడండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అదే టైంలో ఈ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వాళ్ళు కూడా అదే రేజ్ చేశారు. ఏంది అసలు ఈ వ్యత్యాసం ఏంది? ఇంతింత మార్కులు, ఇంతింత మంది ఒకటే సెంటర్‌ల నుంచి, ఒకటే రూమ్‌లో నుంచి రావడం ఏంటిది అని వాళ్ళు కూడా అదే కదా మొత్తుకున్నది. సో, అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో, అదే ప్యాటర్న్ మన దగ్గర కూడా ఫాలో అయ్యారు వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు. నేను చూపించాను కదా! నా నా పాత వీడియోలో దేర్ వర్ కపుల్ ఆఫ్ సెంటర్స్ 18లో గానీ, 19లో గానీ, ఇంకా 24లో గానీ, నేను నా పాత వీడియోలో క్లియర్‌గా చెప్పానేంటంటే, ఒక లాస్ట్ 33 నుంచి 33నో లాస్ట్ 10 సెంటర్స్‌లో చాలా తక్కువ వచ్చింది. 8.74% పీపుల్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మధ్యలో సెంటర్స్ చాలా ఎక్కువ ముంచొచ్చారు. 56% ఎంతో వచ్చారు. ఫస్ట్ 14 సెంటర్స్‌లో 32% అట్లా వచ్చారని చెప్పాను కదా! సో, ఆ ప్యాటర్న్ అండి. అంటే కర్ణాటక వాళ్ళు ఇది రేజ్ చేసిన తర్వాత నేను అగైన్ ఐ హావ్ ఐడెంటిఫైడ్. మళ్ళీ నేను డీప్ డైవ్ చేశాను. ఎట్లా డీప్ డైవ్ చేశానో తెలుసా? నేను ఇంకా ప్యాటర్న్స్ అనలైజ్ చేశా. అసలు నాకు బుర్ర తిరిగిపోయిందండి. బుర్ర తిరిగిందంటే నిజంగానే బుర్ర తిరిగింది. ఏం చేసినా అంటే ఒక చిన్న హింట్ ఇస్తా. వీళ్ళు మన టీజీపీఎస్సీ వాళ్ళు ఒక 21,085ది ఒక లిస్ట్ ఇచ్చారు. అవునా? అందరిది ఎంతమంది రాశారు. అది నేను మొత్తం ఒక డేటాబేస్‌లో ఎక్కించి, మొత్తం 563 పీపుల్‌ని ఎక్కించి, మళ్ళీ ఆ 1262 పీపుల్ ఇచ్చారు కదండీ! అంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళ మార్క్స్, టోటల్ మార్క్స్, ఈ క్యాండిడేట్స్ అపియర్డ్, క్యాండిడేట్ సెలెక్టెడ్, ఏ సెంటర్ నుంచి ఎంతొచ్చాయి. అయితే నేను ఇంకా డీప్ డైవ్ నేను ఏం చేసినా అంటే విత్ రూమ్ నెంబర్స్ చేసినా అండి ఈసారి. విత్ రూమ్ నెంబర్స్ వాళ్ళు ఇవ్వలేదు. మీరు అడగొచ్చు, అన్నా నీకు రూమ్ నెంబర్స్ ఎవరు ఇచ్చిర్రన్నా అని అడగొచ్చు. రూమ్ నెంబర్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. చాలా ఈజీ. మీకు తెలుసా ప్రతి సెంటర్‌లో ఆల్మోస్ట్ 24 పీపుల్ రాశారు. అవునా? ప్రతి రూమ్‌లో ఆల్మోస్ట్ 24 పీపుల్ రాశారు కదా! 4 రోస్ 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఒక్కొక్క దాంట్లో 6, 6 ఇది అందరికీ తెలిసిందే. మరి అన్ని సెంటర్స్‌లో అన్ని రూమ్స్‌లో 24 ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. కొన్ని లాస్ట్ మిగిలిపోతాయి కదండీ! దాంట్లో 18 రావచ్చు, 12 రావచ్చు. దట్స్ ఓకే. సో, ఐ హావ్ డన్ మై అనాలిసిస్. నా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ వాడి డీటెయిల్‌గా చేసిన తర్వాత ఇప్పుడు చూసానండి. ఆఫ్టర్ దిస్ అనాలిసిస్ నాకు బుర్ర తిరిగింది. నేను యాక్చువల్‌గా వీడియోలో షేర్ చేయాలి. బట్ చేయట్లేదు. ఎందుకు అంటే మన వాళ్ళు అంటున్నారనమాట. మన పిటిషనర్స్, "అన్నా ఇది మాత్రము బయటికి పోతే మామూలుగా ఉండదన్నా" అని. నన్ను భయపెడుతున్నారు. ఓరి నీ అమ్మ! నేను ఇంత అనలైజ్ చేస్తే నన్ను భయపెడతారేందిరా బాబు అని నాకు వాళ్ళు ధమ్కీలు ఇస్తున్నారు మనోళ్ళే. "అన్నా ఇది నువ్వు బయట పెట్టకన్నా, ఇది గాని బయట పెడితే మనమే లీక్ చేసినట్టు అన్నా. ఇంత క్లియర్‌గా ఉందన్నా. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కోర్ట్." ఎందుకంటే కోర్ట్ ఎంతసేపు ఏం కొట్టేస్తుంది చాలా రోజుల నుంచి. మీరు ఆరోపణలే చేస్తున్నారు. యూ డోంట్ హ్యావ్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్ అని కొట్టేస్తుంది కదా! ఇప్పుడు ఇది చూపించిన తర్వాత అసలు ప్రూఫ్ అంటే ఏందో తెలుస్తదండి. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ప్రూఫ్. ఏది కూడా నోటి మాట అన్న ఒక్క అక్షరం కూడా మనము రాసింది కాదు, టైప్ చేసింది కాదు. మొత్తం టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్సే. ఆ పీడిఎఫ్స్‌ని సైంటిఫిక్‌గా కన్వర్ట్ చేసి ఎక్సెల్ షీట్స్‌లో పెట్టి నా నేను డేటాబేస్ ప్రొఫెషనల్ కదా! నా ఆరకిల్ డేటాబేస్‌లో పెట్టి మొత్తం అనలైజ్ చేస్తే బుర్ర తిరిగిందండి. కానీ నేను పెడతా. నాకెవడు ధమ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా పిటిషనర్సే, "అన్నా నువ్వు ఇది పెట్టకన్నా మనం లీక్ చేస్తున్నామన్నా" నాకు చిన్న ధమ్కీలు ఇస్తున్నారు. కానీ నేను చూపిస్తా. ఐ విల్ షో ద ప్యాటర్న్స్. ఎందుకంటే ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్.
ఇప్పుడు మన అటు సైడ్ వాళ్ళు వెరీ పవర్ఫుల్ అని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా. అటు సైడ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు. దే ఆర్ ఆల్ బిగ్ మౌంటైన్స్. మనం కొండను ఢీకొంటున్నాం, అది తెలిసిన విషయమే. కానీ తప్పదు కదా, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కదా, ఇట్ ఈజ్ ద టైమ్ హ్యాస్ కమ్ లైక్ దట్. చేయాల్సింది, ఆప్షన్ లేదు మనకి. ఎన్నోసార్లు చెప్పినా ఇది చేయకపోతే మన నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వేస్ట్. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతా అని ఎగురుతున్నారో అవన్నీ వేస్ట్. ప్రిపేర్ అవ్వకండి, దానికంటే మనం బయట కూలి పనికి పోయింది బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1లో వాళ్ళు విన్ అయితే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ అట్లనే ఉంటాయండి. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఎనీ ఎగ్జామ్, నో యూజు లేదు, నీడు లేదు. సో దానికోసం ఈ పోరాటం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మరి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఎస్ఎల్పి ఫైల్ చేశారు కదా. ఎస్ఎల్పి ఫైల్ చేస్తే మధ్యాహ్నం నుంచి నాకు ఒకటే మెసేజ్లు, అన్న ఆదిత్య మీరేనా. అరే నేను కాదురా నాయన, ఆదిత్య నాకు తెలియదు, ఆదిత్య బ్రదర్ ఎవరో నాకు తెలియదు, అది నేను ఆదిత్య, నేను బి, ఆ పిటిషనరు ఆదిత్య పి అనుకుంటా, నేను కాదు. ఫస్ట్ పాయింట్. మరి ఈ పిటిషన్ ఏంటిదన్న, ఈ ఎస్ఎల్పి ఏంటిదని అంటే మన డీబీ జడ్జిమెంట్ మీద వచ్చిన దాని మీద మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సో ఏం ఆర్గ్యూ చేస్తాము అనేది అంటే మనం ఏదైనా ఆర్గ్యూ చేయొచ్చు, అన్ని పాయింట్స్ ఆర్గ్యూ చేయొచ్చు. డబుల్ హాల్ టికెట్స్ దగ్గర నుంచి మోడరేషన్ వరకు అన్నీ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమంటారంటే ఈ డబుల్ హాల్ టికెట్ అనేది వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనే పదం వాడి కొట్టేపిస్తున్నారు కదా. దాన్ని మన ప్రూఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎట్లాంటి తేడాలు కొట్టినాయో మనం చెప్పిన కదా ఇందాక, టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఎట్లా వచ్చిందో ఏమొచ్చిందో ఐ విల్ షో. అప్పుడు తెలుస్తుంది డబుల్ హాల్ టికెట్ నెంబర్ల కథ ఏందో. పాయింట్ నెంబర్ 1 అది. ఇంకోటి ఈ మోడరేషన్ ఎవాల్యుయేషన్, ఈ థర్డ్ ఎవాల్యుయేషన్లో జరిగిన అక్రమాలు, అవకతవకలు. 2011లో థర్డ్ ఎవాల్యుయేషన్కి క్లియర్గా బార్ కోడ్ ఉండే, 2016లో థర్డ్ ఎవాల్యుయేషన్కి బార్ కోడ్ ఉండే. మరి 2024లో థర్డ్ ఎవాల్యుయేషన్కి బార్ కోడ్ లేదు అంటే దాని అర్థం ఏంటిది? పెద్ద గ్రేట్ డేంజరే కదండి. అసలు ఎందుకు లేదు? ఈ పాయింట్ ఒకటి డిస్కస్ చేయాలి. అండ్ ఇంకొకటి మోడరేషన్ మీద మనం డిస్కస్ చేయాల్సింది ఏంటిదంటే మెయిన్ పాయింట్ 15% అన్నారు కదా. ఇక్కడ ఒక నాకు క్వశ్చన్ ఉంది. 15% అంటే 15% డిఫరెన్స్ ఆఫ్ 150 మార్క్స్, అవునా? 15% ఆఫ్ 150 అంటే ఎంత? 22.5. అంటే ఒక పేపర్లో 22.5 మార్క్స్ డిఫరెన్స్ వస్తే ఆ పేపర్ని ఇట్ విల్ గో ఫర్ ద థర్డ్ ఎవాల్యుయేషన్, అవునా? ఇద్దరు ఎవాల్యుయేటర్స్ చేస్తారు. ఇద్దరు ఎవాల్యుయేటర్స్ కరెక్ట్ చేసిన తర్వాత, ఎవాల్యుయేట్ చేసిన తర్వాత, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 మార్క్స్ ఈజ్ 22.5 ఇట్ విల్ గో టు ద థర్డ్ ఎవాల్యుయేటర్. ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి 22.5 అనే డిఫరెన్స్ 3 సెక్షన్స్ ఉంటాయి కదా ఒక పేపర్లో. ఈ 22.5 డిఫరెన్స్ అనేది మొత్తము 3 సెక్షన్ల నుంచి కలిపి వచ్చిందా, లేకపోతే ఒకటే సెక్షన్లో 22.5 డిఫరెన్స్ వచ్చిందా, లేకపోతే రెండిట్లలో కలిపి వచ్చిందా, మూడిట్లలో కలిపి వచ్చిందా, ఎట్లొచ్చింది? దీన్ని మీరు ఎట్లా చేశారు? టీజీపీ ఆన్సర్ చేయలేదు. అంటే ఒకసారి 22.5 మార్క్స్ డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి? 3 ఎవాల్యుయేటర్స్ రావాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఒక్కొక్కటితో సరిపోదు, ఎందుకంటే యూ డోంట్ నో, రైట్? యూ డోంట్ నో. ఎక్కడ 2 ఎవాల్యుయేటర్స్ సార్ ఇగో మా ఇద్దరి మధ్యలో 22.5 తేడా వచ్చింది అని అంటే అందులో 6 ఎవాల్యుయేటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫస్ట్ పేపర్కి 3 ఎవాల్యుయేటర్స్ 3 సెక్షన్లకి, సెకండ్ పేపర్కి 3 ఎవాల్యుయేటర్స్ 6 ఎవాల్యుయేటర్స్. ఇలా ఎవడు ఎక్కువ వేసిండు, ఎవడు తక్కువ వేసిండు, అసలు 22.5 ఎట్లా తేడా వచ్చింది? ఇది చెప్పాలి కదా. మరి చెప్పిర్రా అండి? అంటే 22.5 15%ని ఈ హోల్గా తీసుకోవాలా, లేకపోతే ఇండివిజువల్గా తీసుకోవాలా? ఇండివిజువల్గా అంటే ఎట్లా? 50 మార్క్స్కి ఒక్కొక్క సెక్షన్కి, కానీ అట్లా కాదు కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? నీకు 15% ఆఫ్ 15 7.5 మార్క్స్. అట్లనా? మరి అట్లనా ఇట్లనా? 7.5 డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ సెక్షనా, లేకపోతే 22.5 డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ సెక్షనా? ఇది ఎక్కడైనా చెప్పారండి? నాకైతే తెలియదు. మీరు ఎన్ని వీడియోలు చేసినా నాకైతే కనబడలేదు. దీన్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేసారు? 6 people హ్యావ్ ఎవాల్యుయేటెడ్, బట్ హౌ డిడ్ యూ కమ్ టు
ద థర్డ్ ఎవాల్యుయేషన్ అండ్ హౌ డిడ్ ఇట్ కమ్ టు ఎన్ కంక్లూజన్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింటే కదండి. మరి దీని గురించి మాట్లాడాలి కదా. అండ్ ఇంకొకటి థర్డ్ ఎవాల్యుయేషన్లో వాళ్ళు చెప్తారు, టీజీపీఎస్సీ వాళ్ళు 5,600 చిల్లర వస్తే దాన్ని డివైడెడ్ బై 6 చేస్తే 500 వెరీ మినిమల్ అండి అంటారు. ఏంది మినిమల్? 570 580 వచ్చినాయి బై డివైడెడ్ బై 6 చేస్తే. యాక్చువల్గా దట్ ఈస్ అ మినిమల్ నెంబర్, అంతకంటే ఎక్కువనే వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పేపర్ నేను రాసిన ప్రతి పేపర్ థర్డ్ ఎవాల్యుయేషన్కి పోతుందా అండి? ఇప్పుడు నేను రాసిన ప్రతి పేపర్ థర్డ్ ఎవాల్యుయేషన్కి పోతుందా? వీళ్ళు ఏమన్నారు, 5,600 చిల్లర పేపర్లు థర్డ్ ఎవాల్యుయేషన్కి పోయినాయి అంట. అంటే వాట్ ఈస్ ద మినిమం నెంబర్? అంటే బై డివైడెడ్ బై 6 చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, దట్ విల్ బి ద మినిమం నెంబర్. ఎందుకంటే లెట్ అస్ అజ్యూమ్ వరస్ట్ కేసులో అన్ని పేపర్లు పోయినాయి అనుకుంటే నీకు డివైడెడ్ బై 6 చేస్తే సమ్ 700 ఎంతో చిల్లర నెంబర్ వస్తుంది. అది మినిమం నెంబర్. కానీ అంతకంటే డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది కదా. ఉన్నాయేమో 563 పోస్టులట, థర్డ్ ఎవాల్యుయేషన్కి పోయినాయేమో దానికంటే ఎక్కువనంట. అలాగనే అవుతుందా అండి? అంటే థర్డ్ ఎవాల్యుయేషన్ అట్లా థర్డ్ ఎవాల్యుయేషన్ పోయిందంటేనే వాళ్ళు చాలా బాగా రాసినట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నిజంగా అద్భుతంగా రాస్తేనే కదా వాళ్ళు మంచి మార్కులు వేసి అక్కడ దాకా పోతుంది. నిజంగా వాడు ఏం రాయకపోతే ఎవాల్యుయేటర్ 1 కూడా కొట్టిపడేస్తాడు, ఎవాల్యుయేటర్ 2 కూడా కొట్టిపడేస్తాడు. నీకు థర్డ్ ఎవాల్యుయేషన్ దగ్గర దాకా వచ్చింది అంటే అందులో ఏదో సత్తా ఉన్నట్టే, అంత కొంతలో కొంత సత్తా ఉన్నట్టే కదా. థర్డ్ ఎవాల్యుయేషన్ దాకా పోయింది అని అంటే ఒకడు మంచోడు కాదు. ఇప్పుడు మనకి హాక్ అండ్ డవ్ పాలసీ ఉంది కదా, ఒకడు మంచోడు కాదనుకుందాము, ఒకడు హాక్ అనుకుందాము, ఒకటి డవ్ అనుకుందాము. ఒకటి మంచిగా వేయలేదు, ఒకటి బాగా వేసిండు అంటే ఆ పేపర్లో ఏదో ఉన్నట్టే కదా. వెన్ ఎ పేపర్ హ్యాస్ గాన్ ఫర్ ద థర్డ్ ఎవాల్యుయేషన్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ సమ్ కంటెంట్ ఇన్ ఇట్. అట్లాంటి పేపర్లు ఈ 563 కంటే ఎక్కువ ఉన్నాయట. మరి ఇది ఎక్కడ తేడా అండి? మరి వాళ్ళు రావాలి కదా. మరి దీని గురించి మాట్లాడాలి కదా దీని గురించి. ఇవన్నీ కూడా ఎస్ఎల్పిలో మాట్లాడతారు. ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇది ధైర్యంగా చెప్తున్నా అంటే, మనము ఎన్ని ప్రూఫ్ చూపించినామండి ఇప్పటి వరకు, కొన్ని వందల ప్రూఫ్లు చూపించినాం మనం. ప్రతి ఒక్కటి కొట్టిపడేస్తున్నారు. మనమేమో సార్ ఇవ్వండి సార్, ఇక్కడ మాకు క్లియర్గా 6 కనబడుతుంది సార్ అంటే ఆ కోర్టు అడ్డు దించి, అరే నీ ముఖం నీ కళ్ళు దొబ్బినాయి, ఇక్కడ కూడా అది 9 అంటారు వాళ్ళు, కోర్టు వాళ్ళు. మనం 6 అంటున్నాం, వాళ్ళు 9 అంటున్నారు. నువ్వేం మళ్ళీ వాదించద్దట వాళ్ళతో, కోర్టు వాళ్ళతో వాదించద్దట. సో నేను అందుకోసం అంటున్నా, సరే మనం చెప్పాల్సింది మనం చెప్తాం. మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారు, మీరు యు ఆర్ డూయింగ్ ఏ బేస్లెస్ అజంప్షన్, బేస్లెస్ ఆర్గ్యుమెంట్, మీ దగ్గర ప్రూఫ్స్ లేవు అని కొట్టిపడేస్తున్నారు. మనం ఎట్లనే కొట్టేస్తారు కదా, అందుకోసం మనం ఉన్నట్టు చెప్తాం. చూద్దాం ఏమవుతుందో. అందుకోసం నేను ధైర్యంగా చెప్తున్నాను. చూపిస్తాను నేను ఐ విల్ డూ వాట్ ఎవర్ ద టెక్నికల్ అనాలిసిస్. నేను షీట్స్ పెట్టినా కదా, లాస్ట్ వీక్ షీట్స్ పెట్టినా కదా, అవి కూడా చూపిస్తా. అవి చూపిస్తే మీరు స్టన్ అవుతారు. ఏమో ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి పక్కన నెంబర్లు ఉన్నాయండి, 2, 3, 4, 6 అట్లా వస్తాయండి ఎక్కడైనా. హాల్ టికెట్ నెంబర్లు 2, 3, 4, 6 అట్లా వస్తాయా? మీరు చూపిస్తే స్టన్ అవుతారు మీరు. ఇదొకటి. ఇంకొకటి, టీజీపీఎస్ఎల్లో గొప్పతనం ఏం చేశారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే 1:1 ఇచ్చారండి. 1:1 గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి 1:2, 1:3 ఏమో ఇచ్చారు కదా. మరి టీజీపీఎస్సీకి ఎందుకు 1:1 ఇచ్చారండి? అట్లా ఎక్కడ ఇస్తారా అండి 1:1? మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ఎందుకు అట్లా ఇచ్చారు? ఇక్కడ తేడా అనిపించట్లేదా? ఎందుకు అంత ఆగమెందుకు? 1:1 ఇవ్వాల్సినంత ఆగమెందుకు? అంటే ఆర్ యూ షూర్ దట్ ఆల్ దీస్ 563, నువ్వు 1:1 ఇచ్చినావు కదా, ఆల్ దీస్ 563 డెఫినెట్లీ ఫిట్ ఇన్ టు దట్ ప్లగ్ ఉందా అండి? అంటే ఏమన్నా అంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు, అన్ని ఎగ్జాక్ట్లీ ఫిట్ అవుతారని మీరు ఇచ్చిరా? అసలు 1:2, 1:3 ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉండొచ్చు, ఏదో సంథింగ్ ఉండొచ్చు. కొంతమంది బ్యాక్అవుట్ అయిపోవచ్చు, నేను రానొచ్చు, చాలామంది అట్లా ఉంటారు కదా. అందుకోసం యూ హ్యావ్ టు కాల్ 1:2 ఆర్ 1:3. మరి ఇప్పుడు 1:1 ఇచ్చినావు, అందులో చాలామంది జాయిన్ కాలేదు, ఆ పోస్టులన్నీ ఖాళీనే ఉన్నట్టు కదా.
మరి ఇది వేస్టే కదా. దానికంటే నువ్వు 1:2 ఇచ్చి ఉంటే కొంతమంది అన్న ఫిల్ అయ్యేవాళ్ళు కదా. నువ్వు తర్వాత ఇప్పుడు మన ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఎన్నిసార్లు అవుతాయండి? సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ ఎందుకు అవుతాయి? అక్కడ అక్కడ ఫిట్ అవ్వని వాళ్ళు ఉంటే, ఖాళీలు ఉంటే మళ్ళీ వీళ్ళు పూరిస్తారు. మరి ఇంతవరకు నువ్వు వాడు విలువలే కదా. మరి వాట్ డస్ దిస్ సిగ్నిఫై? ఇది ఏం చెప్తుంది మనకి? ఎందుకు ఇట్లా చేసారు? అవునా కదా. మరి దీని గురించి మాట్లాడొద్దా అండి? నేను చూపిస్తా. నేను ఏం చేసిన అంటే ఈ ఈ 1:1, 1:2, 1:3, 1:4, 1:5 ఈ 5 ప్యాటర్న్స్ కూడా నేను తయారు చేస్తే మళ్ళీ బుర్ర తిరిగింది. ఈ లాస్ట్ ఉన్నాయి చూసినాం ఆ సెంటర్స్, పాపం అండి వాళ్ళ కర్మ. లాస్ట్ సెంటర్స్ 1:1లో కూడా రాలే వాళ్ళు. 1:1లో కూడా చక్కగా రాలేదు. వెరీ వెరీ మినిమల్ నెంబర్స్. అంటే ఏం పాడైందో ఏమో ఆ సెంటర్లకి. కానీ అది ఎట్లా అలాట్ చేసారో, ఆన్ వాట్ బేసిస్ దే హ్యావ్ అలాటెడ్ దోస్ సెంటర్స్ ఆర్ దోస్ పీపుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ సెంటర్స్, ఐ డోంట్ నో. బట్ ఏ ఫార్మాట్లో చూసినా సెట్ అవుతలేదు. దీన్ని ఏమనాలి? దీన్ని మనం నాకైతే అసలు ఏందిరా బాబు తెలంగాణ. అసలు నేను ఏమనుకున్నా అంటే గ్రూప్ 1 రాసినప్పుడు అనుకున్నా, గ్రూప్ 1కి ఒక 1-2 ఇయర్స్ అటెంప్ట్ చేసేసి వెళ్ళిపోతా. ఒకవేళ వస్తే మంచిది వెళ్ళి అనుకుంటూ, రాకపోతే నేను ఐ విల్ గో బ్యాక్ టు మై సాఫ్ట్వేర్ అని అనుకున్నా. దట్ వాజ్ మై ఇంటెన్షన్. నాకు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ట్రబుల్. నేను ఒక స్టేట్తో గొడవడాల్సిన అవసరము, లేకపోతే ఈ గ్రూప్ 1 మీద నేను నోరు పారేసుకొని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఏదో సరదాగా జిమ్ చేసుకుంటూ ప్రిలిమ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలండి అని ఒక వీడియో పెడితే అది వైరల్ అయింది. నేను మిగతా ఎన్ని మోటివేషన్ చెప్పినా ఎవడినాడు. నేను గ్రూప్ 1 ఈ టీజీపీఎస్సీని తిడితే మాత్రం అన్న నువ్వు వీడియో చేయన్నా, అన్న నువ్వు నేను తిడితేనే శంఖంలో వస్తే తీర్థమైనట్టు, ఆదిత్య అన్న తిడితేనే టీజీపీఎస్సీకి బాగుంటుందేమో. సో అట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే, అట్లా వచ్చిన క్యాండిడేట్ నేను యాక్చువల్గా టెక్నికలీ స్పీకింగ్, ఐడియల్లీ స్పీకింగ్ నేను వెళ్ళిపోవాలి. కానీ ఎంత ఈ అన్యాయం చూసినాక వెళ్ళాలనిపించట్లేదు. అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం కనబడుతున్న, ఇంత క్లియర్ కనబడుతున్న అన్యాయము, ఇది మాట్లాడకుండా వెళ్తే, నేను ఒకవేళ ఈ అన్యాయాన్ని చూపించకుండా వెళ్తే, నేను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద గ్రూప్ 1 సర్వీస్. అది నా ఫీలింగ్. ఎందుకంటే నేను గ్రూప్ 1 సర్వీస్కి ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s, లేట్ 30s వచ్చిందే టు డూ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్. సొసైటీకి ఏదో సర్వీస్ చేద్దాము, చాలా బాయ్ మస్తు తిరిగినాము, ఐటీలో మస్తు రోజులు ఎన్నో ఏళ్ళు చేసినాం, అమెరికా పోయి వచ్చినాం, అంత సోది అంత అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం ఐ వాంట్ టు డెడికేట్ మై టైమ్ టు తెలంగాణ అండ్ ఇట్లా అనుకొని వచ్చినా. కానీ అసలు ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది అట్రాషియస్ అంటారు ఇన్ తెలుగులో. అట్రాషియస్, రెడిక్యులస్, ఇట్లాంటి ఎన్నెన్నో వర్డ్స్ వాడు. అరాచకము, ఇది ఈ వర్డ్స్కి ఇంకా మించి దే హ్యావ్ టు బి ద సూపర్లేటివ్ ఆఫ్ దీస్ వర్డ్స్. అట్లా చెప్పాలి. ఇవి తప్పులు కాదు, ఇవి తప్పులు, చిన్న తప్పులు. వాళ్ళు టీజీపీఎస్ఎల్ అంటారు చిన్న చిన్న తప్పులు. అండ్ మనోళ్ళు కూడా అంటారు, మన పీపుల్ అంటారు, గొప్పలు. టీజీపీఎస్ఎల్ అంటే ఏం పర్వాలేదు, కానీ నా సబ్స్క్రైబర్స్ కింద రాస్తారు, అన్న ఇట్లాంటి అన్ని చూస్తున్నట్టు వదిలే. అరే ఏం చూస్తున్నట్టు వదిలేస్తావురా? రేపు ఈ ఆఫీసర్ రోడ్డు మీదకి వస్తే నీ కొడుకో, నీ కూతురో, నీ తల్లో, నీ చెల్లెనో, నీ పిల్లమో ఇక్కడ వీళ్ళు వేసే పనులకు బలి అయిపోతే నీకు ఓకేనా? నా పాయింట్ అది కదా. నీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం ఎఫెక్ట్ అవుతలేదు, కానీ ఇట్లాంటి ఫేక్ క్యాండిడేట్స్ సిస్టంలోకి వస్తే అది ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ అంటున్నా, నేను జెన్యున్ క్యాండిడేట్స్ దీంట్లో ఉన్నారు. మళ్ళీ జెన్యున్ క్యాండిడేట్ అందరినీ నేను ఎప్పుడు ఫేక్ అనలేదు, అందరినీ ఎప్పుడు అనలేదు. ఆ ఫేక్ క్యాండిడేట్, ఆ జెన్యున్ క్యాండిడేట్ పక్కన పెడితే ఈ ఫేక్ క్యాండిడేట్స్, ఇప్పుడు నీ ట్యాంకులో ఒక బల్లి పడిందండి, ఇంత పెద్ద 5,000 లీటర్ ట్యాంకులో ఒక బల్లి పడితే నువ్వు ట్యాంక్ అంతా క్లీన్ చేసి నీళ్ళు తాగుతావా? లేకపోతే ఇంత పెద్ద 5,000 లీటర్స్ బల్లిలో ట్యాంకులో ఒక చిన్న బల్లి ఇంతలా తీసి పక్కన పడే నీళ్ళు తాగుతావా? కడుక్కుంటావా లేదా? ఎట్లనే ఉంది ఇది. ఒక్క విషపు చుక్క చాలండి, వన్ పాయిజన్ డాట్ ఈజ్ ఎనఫ్ టు కంటామినేట్ యువర్ హోల్ కంటైనర్ కదా, పడేస్తాం కదా. మరి అట్లాంటి నీ టీంలో నిన్న మొన్న క్రికెట్ జరిగింది కదా, 11 మంది సరిగ్గా ఆడితేనే కదా మనము గెలిచాం. ఒక్కోడు దెబ్బేసినా కానీ టీం పోతుంది కదండి. మరి ఈ పాయింట్ మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నాకు అర్థమవుతలేదు.
కింద రాస్తారు, అన్న ఏం కాదన్న వదిలే అన్న. అరే ఏం వదిలేస్తావు రా భయ్, ఒక్క 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 విషపు చుక్క చాలరా బాబు. అది నేను చెప్పదలుచుకుంది. కాదండి రా ఇది, మీరు ఎవరైనా ఏకీభవిస్తారా? ఎవరైనా వాళ్ళతో ఏకీభవిస్తారా అండి? ఎన్నిసార్లు చెప్పినండి ఈ పాయింట్, నేను ఎన్నోసార్లు చెప్పిన, అయినా కానీ మీకు అర్థమవుతలేదు. వాళ్ళని ఫేక్ క్యాండిడేట్స్ని సిస్టంలోకి రాకుండా ఆపాల్సిన బాధ్యత మనకే ఉంది. దీని వెనకాల చాలా బిగ్ బ్రెయిన్స్ ఉన్నాయి. ద పాయింట్ ఈజ్, దీన్ని అంటే ఇట్లా ఈ ప్రొసీజర్ని ఇంత మెటిక్యులస్లీ చేసిన క్యాండిడేట్స్ మనకు తెలుసు. దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్రిలియన్స్. మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దేర్ మైండ్ సెట్. కానీ ఆ బ్రిలియన్స్ అంతా ఇటు వాడారు అన్ఫార్చునేట్లీ. అంత మంచి మంచి బ్రెయిన్స్ అండి, ద పీపుల్, దోస్ బ్రెయిన్స్, ఐఏఎస్లు ఐపీఎస్ బ్రెయిన్స్ ఉన్నాయి దీని వెనకాల. ఇది ఒక సాధారణమైన మనిషి చేసిన బ్రెయిన్ ఇది 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 కాదు. ఇప్పుడు ఇట్లా ఇట్లా జరగడానికి కారణం, ఈ రోజున్న పరిస్థితికి కారణము ఒక సామాన్యుడు కాదు, దీని వెనక బిగ్ బ్రెయిన్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ బ్రెయిన్స్ ఈ విధంగా వాడవలసి వచ్చింది. పేర్లు అనవసరం మనకి, కానీ మంచిగా వాడుంటే ఎంత బాగుండేదండి అది, అవే బ్రెయిన్స్. వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్. చేస్తా నేను ఇంకా ఆ ప్యాటర్న్స్ పెడతా, చూపిస్తా, కొన్నైనా చూపిస్తా. ఏం కాదు, నేనేం భయపడా. దాన్ని మీరు టీజీపీఎస్సీ వీడియో తీసుకొని మళ్ళీ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ రెడీ చేస్తుంది, చెయ్యని. దానికి కూడా నాకు ఏం పడలేదు. ఎందుకో తెలుసా, ఒక్కటి చెప్తా అండి, ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. మనకి మహాభారతంలో భస్మాసుర హస్తం ఉంది తెలుసా? భస్మాసురుడు తన నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకొని చచ్చిపోతాడు. సేమ్ అన్వయించుకోవాలి దీనికి కూడా. ఇప్పుడు మేము చాలా ఇంటెలిజెంట్గా చేస్తున్నాం, ఇంటెలిజెన్స్ కదా, మీకు మీరే తల మీద చేయి పెట్టుకొని యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్. వాళ్ళే పప్పులో కాలేస్తారు, దొరుకుతారు, గ్యారంటీ దొరుకుతారండి, గ్యారంటీ. మనం ఎన్నో సినిమాలు చూసినాం కదా, ఎంత పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. కానీ ఓన్లీ ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఓపిక ఉండాలి. పోలీసులు కూడా అంతే కదండి. పోలీసు వాళ్ళు ఎన్నో కేసులలో ఒక వెంట్రుకతో కేసు సాల్వ్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ మన పాత హెడ్ కూడా ఇంటెలిజెన్స్ హెడ్డే కదా, ఆయన తెలియదా? మహేందర్ రెడ్డి గారు. అన్ఫార్చునేట్లీ ఆ సార్ ఒకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలే. దండం సార్కి ఎన్నోసార్లు అడిగినాం, సార్ రిక్వెస్ట్ సార్ ప్రెస్ మీట్ పెట్టాను సార్, పెట్టలేదు. ఆయనకు తెలుసు కదా ఇది ఇంటెలిజెన్స్ హెడ్ కాబట్టి. మరి పోలీసు వాళ్ళు ఒక చిన్న చిన్న క్లూస్ తీసుకొని దే విల్ డిరైవ్ టు ద సొల్యూషన్. అట్లాంటిది మరి ఇంత పెద్ద టీజీపీఎస్సీలో ఇన్ని తప్పిదాలు జరిగినాయి. నోటిఫికేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి 29 దగ్గర నుంచి 55 ఆపేసి 29 తీసుకొచ్చిన దగ్గర నుంచి లాస్ట్కి మెయిన్స్ రిజల్ట్స్ వరకు ఇన్ని తప్పులు చేసినప్పుడు ఎక్కడనో అక్కడ దొరకరా అనేది క్వశ్చన్. ఖచ్చితంగా దొరుకుతారు, డౌటే లేదు, దొరుకుతారు. ఇట్ విల్ బికమ్ భస్మాసుర హస్తం అవుతుందండి. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ చెప్తా, అయితే అట్లానే దొరుకుతారు. అట్లా అఫ్కోర్స్ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. యాజ్ ఎ పిటిషనర్స్ వీఆర్ ఫైటింగ్, వీఆర్ ట్రయింగ్ టు షో ఎట్ ఆల్ డిఫరెంట్ లెవెల్స్ వాట్ ఈజ్ రాంగ్, వేర్ థింగ్స్ వెంట్ రాంగ్ మనం చెప్తున్నాం. మనం చెప్పినప్పటికీ మనల్ని వాళ్ళు అవుట్ రైట్ కట్ చేస్తారు. ఎంత కట్ చేస్తారు, కట్ చేసుకుంటూ పోని. ఒక స్టేజ్లో వాళ్ళే దొరుకుతారు. లేకపోతే ఏమైతే తెలుసా, వీళ్ళు ఉంటారు చూసినారా అంటే ఈ ఫేక్ క్యాండిడేట్లు, వీళ్ళే పట్టేస్తారు. అవునా కదా, వీళ్ళే పట్టేస్తారు. మీకు గుర్తుందా 2022 ఎట్లా దొరికిందో కేసు, పేపర్ లీకేజ్? రాత్రి 12 గంటలకి మందు దాగి 100కి ఫోన్ చేశారు కదా బేగం బజార్ పోలీస్ స్టేషన్కి. మీకు ఆ కేసు మర్చిపోయారా? మనం ఎవరిని అడగలే, కాబట్టి పోయి చూసుకోండి న్యూస్. ఆ పేపర్ లీకేజ్ కేసు 100కి ఫోన్ చేసి బేగం బజార్కి వీళ్ళు రాత్రి మందాగేసి ఫోన్ చేశారు. ఎవరైనా అడిగిరా అండి? ఈ ఫేక్ క్యాండిడేట్లే పట్టిస్తారు. ఎందుకంటే ఏమవుతుంది తెలుసా, వెరీ సింపుల్ అండి. ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇట్లాంటివి ఏదైనా జరుగుతాయి కదా, అంటే అన్ఎథికల్, ఇమ్మోరల్ ఆర్ వాట్ ఎవర్, ఇట్లాంటి ఫేక్ థింగ్స్ జరిగినప్పుడు ఏమైందంటే అందరికీ, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం జరగదు. అప్పుడు వాళ్ళకే తెలుసు, అమ్మ వాడు దొంగ నా కొడుకే, నేను దొంగ నా కొడుకునే, వీడు దొంగ నా కొడుకు, వీళ్ళందరికీ తెలుసు ఒకడు. సో దే ట్రై టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వెన్ దే ట్రై టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, ఈవెన్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒకటి తెలియకుండా ఒకటి, అబ్బా నువ్వే చెప్పాలి రా భయ్ నాకు,
అందులో ఎవడన్నా బై మిస్టేక్ నీతి వాక్యాలు మాట్లాడడానికి అబ్బా ఇక వీడు చెప్తున్నాడు చూడు వీడు సత్యపూస అని మన అట్లా దొరుకుతారు ఒకళ్ళు. అవునంటారా కాదంటారా? సో దేర్ ఈజ్ ఎ గ్రేట్ పాసిబిలిటీ దట్ మూడు రకాలు మనమేమో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సెకండ్ థింగ్ టీజీపీఎస్సీ అదే పప్పులో కాలేస్తుంది. మూడోది ఈ ఫేక్ క్యాండిడేట్లే పట్టిస్తారు. డౌటే లేదు, అవుతుంది. పెద్దలే దొరికిరండి. పెద్ద స్కాములు చేసిన వాళ్ళే, గవర్నమెంట్ లెవెల్లో స్కాములు చేసిన వాళ్ళే దొరికిరు. మనలాంటి సామాన్యులకు తెలియకపోయినా దొరికిరు. మరి ఇదైతే సామాన్యుడు లెవెల్లో జరిగినది కదా. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఫ్రమ్ ద కామన్ మ్యాన్ టిల్ ద హయ్యెస్ట్ లెవెల్. ఈ హయ్యెస్ట్ లెవెల్ అంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, స్టేటా సెంట్రలా మీ ఇష్టం. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. మనం ఎవరైతే బిగ్ బ్రాస్ అనుకుంటున్నామో, బిగ్ గన్స్ అనుకుంటున్నామో, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కదా. ఫ్రమ్ ద సామాన్యుడు ఇంక్లూడింగ్ టీజీపీఎస్సీ గేట్ కీపర్ దగ్గరికి వెళ్ళి మొత్తం పై వరకు పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి అందరూ పెద్దలు అంటే ఐ మీన్ టు సే ఎవ్రీ వన్, మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్వాల్వ్డ్. ఇందులో బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, కామన్ మ్యాన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. మరి ఎక్కడో అక్కడ దొరకరా అండి? దొరుకుతారు కదా. అదే సరే, నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఒక జస్ట్ హింట్ ఇచ్చిన, నాకు ఈరోజు సమయం లేక చూపించట్లే. కానీ అసలు ఆ ప్యాటర్న్ చూస్తే నేను స్టన్ అయినండి. ఆ ప్యాటర్న్స్ చూపిద్దాం. వీళ్ళు ఏమంటారు, ఆ ప్యాటర్న్స్కి వీళ్ళు మళ్ళీ టీజీపీఎస్ వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో. మనం చెప్పినాం కదా 24 people ఫర్ ఈచ్ సెంటర్ అని. ఇప్పుడు వాళ్ళు మారుస్తారేమో. లేదు 24 కాదు 10, 5 అంటారేమో. చూద్దాం, అది కూడా చూద్దాం. చేయండి, అది కూడా చేయండి. లెట్స్ సీ వాట్ దే విల్ సే. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.